హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇన్స్ట్రుమెంటేషన్ గేట్ 2011లో అడిగిన క్వశ్చన్ అయితే డిస్కషన్ చేద్దాం. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక సర్క్యూట్ ఇచ్చారు, దాంట్లో ఐ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అనమాట. ఫస్ట్ సర్క్యూట్ అయితే రాసుకుందాం, ఓకేనా. ఇది ఇక్కడ మనకి ఈ కరెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అనమాట. సో ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ అయితే అప్లై చేద్దాము. చూడండి, ఇక్కడ వోల్టేజ్ మనం తెలుసుకుంటే చాలు, ఓకేనా. ఈ V అనుకుంటున్నాను, V -10/10 ohms. ఇక్కడ ప్లస్ ఉంటే -10 తీసుకున్నాను బై ఈ 10 ohm రెసిస్టర్, ఓకేనా. ఇదేంటి కేసీఎల్, జస్ట్ కేసీఎల్ అప్లై చేస్తున్నాను అంతే. సో ఇక్కడ V/10 వస్తుంది, ప్లస్ V/10, అండ్ ఇది ఇలా పోతుంది కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం, ప్లస్ 10 amperes, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్లస్ V/10 అనమాట. దీని నుంచి V ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈజీగా ఐ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో V/10, ఓకేనా. సో 3V/10 వస్తుంది. ఈ 10/10 అంతా -1, ఇక్కడ 10 ఉంది, 0. సో 3V/10 ప్లస్ 9 వస్తుంది. 3V/10 దీని అవతల పోతే -9, 3 3s, ఫైనల్గా V = -30 volts అయితే వచ్చింది, ఓకేనా. V -30 volts వచ్చింది అంటే ఇక్కడ మనకి -30 volts వోల్టేజ్ అనేది వచ్చిందనమాట, ఓకేనా. ఇప్పుడు ఐ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్టా? సో ఏం లేదు, జస్ట్ -30/10 అనమాట. సో 3 amperes అనేది వస్తుంది, ఓకేనా. యాక్చువల్గా అయితే -30 voltsని ఎలా రాసుకోవచ్చు, ప్లస్ మైనస్గా రాసుకోవచ్చా? సో జస్ట్ ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 30 volts అనేది ఉంది, నేను రివర్స్ రాసుకున్నాను అంతే. యాక్చువల్గా మనం ఫైండ్ అవుట్ చేసింది అక్రాస్, దీని దగ్గర మనకి -30 volts వచ్చింది, దీన్ని రివర్స్ చేంజ్ చేసుకున్నాను అంతే. ఈ ప్లస్ మైనస్ చేసుకుంటే ఏమవుతుంది, జస్ట్ 30 volts కదా, అదే ఇక్కడ రాసుకున్నాను. సో కరెంట్ డైరెక్షన్ కానీ రెజిస్టర్లో ఎంటర్ అవుతుంది కాబట్టి మనం ఇలా తీసుకున్నాం డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి 3 amperes అనేది వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక సర్క్యూట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.